హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సంతానం కలగకపోవడానికి 5 మేజర్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది అని అంటే డే 14 అరౌండ్ మామూలుగా యూజువల్ గా రెగ్యులర్ సైకిల్స్ లో ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండడాన్ని యానోవులేషన్ అంటారు. అలా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండడం వల్ల కూడా సంతానం కలగడంలో ఇబ్బంది కలుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి యూట్రస్ లైనింగ్ అరౌండ్ డే 10 తర్వాత నుంచి అరౌండ్ 7 to 8 mm ఉంటుంది. ఒకవేళ పొర రావడం అనేది ఇబ్బంది ఉన్నప్పుడు లేదు ఆ గర్భసంచి దగ్గర ఏదైనా పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, సెప్టమ్ కానీ ఇలాంటిది ఉన్నప్పుడు కూడా గర్భం రావడంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్. ట్యూబ్స్ లో ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి హస్బెండ్ సెమెన్ ఫ్యాక్టర్ అనమాట. ఒకవేళ హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ చూడటానికి స్పర్మ్స్ అనేటివి సరిగ్గా లేనప్పుడు, అంటే మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా స్పర్మ్ మనకు సంతానం కలగడంలో ఇబ్బంది ఉంటుంది. వీటితో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే థైరాయిడ్ కానీ ఇంకేమన్నా డయాబెటీస్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ప్రెగ్నెన్సీ నిలవడం అనేది ఇబ్బంది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఇలా ఉన్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లో వీటిని చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అనేటివి బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.